హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన కుషాల్ బ్లాగ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది నుమాయిష్. ఇది నాంపల్లిలో ఉంది ఎగ్జిబిషన్, హైదరాబాద్ ఎగ్జిబిషన్. ఇది 83rd ఎగ్జిబిషన్ అనమాట. సో ఇప్పుడు నేను వీటి టైమింగ్స్, దీని టికెట్ ప్రైస్ ఎంత, ఇంకా లోపల ఏమేమి కొనొచ్చు, ఏమేమి కొనరాదు, ఇంకా ఏమేం వెరైటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ 5:30 టైమింగ్కి మేము ఎంటర్ అయిపోయాము అనమాట ఎగ్జిబిషన్కి. సో దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 to 10:30 వరకు ఉంటుంది వీక్ డేస్లో, అండ్ వీకెండ్స్లో 4 PM to 11 PM వరకు ఉంటుంది. కాకపోతే జనాలు ఎంతమంది ఉన్నారంటే అసలు చెప్పలేము. సో ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్. అండ్ మామూలుగా యూపీఐ పేమెంట్స్ ఏమో రైట్ సైడ్ ఉంటాయి మీకు. ఇంకా క్యాష్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలండి, ఎందుకంటే అక్కడ కొంచెం దూరమే పనిచేస్తుంది యూపీఐ. క్యాష్ మాత్రం అన్నిటి దగ్గర ఇవ్వచ్చు మనం. సో క్యాష్ క్యారీ చేసుకోవడం బెటర్. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఇప్పుడే ఎంటర్ అయినాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైటీస్, కుర్తీస్, అన్ని బాందినీ కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. అండ్ నైటీస్ వచ్చేసి 250, కాకపోతే కాటన్ నైటీస్ చాలా బాగున్నాయి. అండ్ చిన్నపిల్లలకి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసే షరారా అవన్నీ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాందినీ అండ్ ఇంకా చాలా వెరైటీస్ కాటన్ కుర్తీస్, ఇవన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. రాజస్థానీ సూట్స్ అనమాట ఇది. సో ఇది మీరు ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది వే. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 599 రూపీస్కి, అంటే 600 రూపీస్కి మంచి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. సో కాటన్ కానీ జార్జెట్ ఇలాంటివి మీకు 599 రూపీస్కే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అన్ని 599 రూపీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ చుడీదార్స్ అమ్ముతున్నారనమాట. ఒకవేళ మీరు వస్తే చాలా బాగున్నాయి, తీసుకోవచ్చు. కాకపోతే ది థింగ్ ఏంటి అంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, సో దట్ వీ కెన్ కవర్ ఎవ్రీథింగ్ అనమాట. మేము వెళ్ళేసరికి 5:30 అయింది. సో అన్నీ కవర్ చేయలేకపోయినాము. దివాన్ సెట్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ కార్పెట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మనము కార్పెట్స్ మాత్రం బై చేయొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట. క్రౌడ్ అయితే చాలా ఉందండి. మేము ఇంకా మా పాపని తీసుకొని వెళ్ళినాము. సో ఇది రాజస్థానీ ఎంపోరియం. ఇందులో మొత్తం షోలాపూర్ చెప్పులు అవన్నీ ఉన్నాయి, రాజస్థానీ స్టైల్ అవి కూడా ఉన్నాయి. ఇంకా నైట్ డ్రెస్సెస్ అమ్ముతున్నారు ఇక్కడ పక్కన. 500 చెప్పారు అది, కాకపోతే నాకు క్లాత్ నచ్చలేదు, సో తీసుకోలేదు. సో ఏదైనా కొనాలి అంటే యూపీఐ మాత్రం చేయలేమండి, కంపల్సరీ క్యాష్ తీసుకొని వెళ్ళండి. క్యాష్ తీసుకొని వెళ్తేనే చాలా బెటర్. యూపీఐ పనిచేయదు, మన సిగ్నల్ ఉండదు యూపీఐ చేయడానికి. అండ్ అక్కడ వైఫై అవైలబుల్ ఉంది అని అన్నారు, కానీ వైఫై కూడా సరిగ్గా రాలేదు. సో ఇక్కడ నేను పర్ల్ సెట్స్ తీసుకుందామని చెప్పి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ చెప్పిండ్రు. అంత అంత వర్త్ అనిపించలేదు నాకు, సో తీసుకోలేదు. నాకు మెయిన్ దీని లోపల మొత్తం నచ్చింది ఏమి అంటే కార్పెట్స్ బాగున్నాయి, కార్పెట్స్ చాలా బాగున్నాయి, బెడ్షీట్స్ బాగున్నాయి. అండ్ కాశ్మీరీ స్టాల్ అని చెప్పేసి పెట్టిండ్రు. అక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ అవన్నీ అమ్ముతున్నారు అనమాట. డ్రై ఫ్రూట్స్ చాలా బాగున్నాయి అసలు. మేము తీసుకున్నాము, నేను ముందు వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ 100 రూపీస్కి 4 పీసెస్ అని చెప్పి చిన్నపిల్లలకి అమ్ముతున్నారు అవి. ఇదండి కార్పెట్ హోమ్, నేను చెప్పిన కదా. అసలు ఎట్లా బార్గెన్ చేయాలి అంటే మనము
ఇక్కడ పక్కన సైజెస్ ఉన్నాయి కదా, కొంచెం చిన్న సైజు. నేను అవి తీసుకుందాం అనుకున్నా. వాటికి 2500 చెప్పారు. కాకపోతే 600, 700కి ఇచ్చేస్తామన్నారు. కాకపోతే మాకు క్యారీ చేయడానికి లేకుండే రష్‌లో. మళ్ళీ ఎళ్లి తీసుకుందామని ఫిక్స్ అయినా నేను. సో, చాలా బాగున్నాయి కార్పెట్స్. మీరెళ్తే మాత్రం కొనండి. పెద్ద కార్పెట్స్, చిన్న కార్పెట్స్ బార్గెయిన్ చేయాలి. వాళ్ళు 10,000 చెప్తే మనము 3000, 4000కి కూడా అడిగి తీసుకోవచ్చు. డబల్ రేట్లు చెప్తారు. కాకపోతే మనం బార్గెయిన్ చేయాలి. సో, చూడండి పెద్ద కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా నచ్చింది నాకు ప్రింట్. సో, అన్నీ బాగున్నాయి. సో, వర్త్ అనిపించింది నాకు. అంటే ఒకటే దగ్గర చూసి ఫిక్స్ అవ్వడం ఎందుకు, ఇంకొక 2, 3 షాప్స్ చూద్దాము అని అనుకున్నాము కార్పెట్స్. అందుకోసమే ఇక్కడ తీసుకోలేదు. ఇంకా ముందుకెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంచెం తక్కువ రేట్‌కి చెప్పిండ్రు. చాలా బాగున్నాయండి కార్పెట్స్. వర్త్ బయింగ్. అన్నీ చాలా తక్కువ రేట్‌కే అనిపించినాయి నాకు. కాకపోతే జనాలు ఎక్కువ ఉండడం వల్ల యూపీఐ సరిగ్గా పని చేయకపోవడం వల్ల చాలా తీసుకోలేకపోయాం మేము. సో, డెఫినెట్‌లీ క్యాష్ మాత్రం క్యారీ చేసుకొని వెళ్ళండి. అండ్ క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి. వర్త్ అనిపించింది నాకు. నైటీస్, చిన్న పిల్లలకి డైలీ వేర్ ఫ్రాక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో, ఇది ట్రైన్ అనమాట. ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాము. కాకపోతే ఎంత లైన్ ఉంది అని అంటే ఇంకొక 2 అవర్స్ నిలబడాలేమో అన్నంత లైన్ ఉంది. సో, మేము ఎక్కలేదు. సో, కంపల్సరీ మీరు మాత్రం వెళ్తే ట్రైన్ ఎక్కండి. ఎందుకంటే మొత్తం నుమాయిష్ మొత్తం కవర్ చేస్తారు ట్రైన్‌లో. ఇదేమో అక్కడ రామ్ జన్మభూమి ఆర్కిటెక్చర్ మొత్తం పెట్టిందనమాట. గుడి ఎలా ఉంది అనేది. చాలా బాగుంది. సో, అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ. సో, చాలామంది ఇక్కడ సెల్ఫీస్ దిగుతున్నారు. మంచిగా అనిపించింది. ఇంకా దాని పక్కనే ఆర్ట్ గ్యాలరీ ఉంది. కాకపోతే అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో చూపిస్తాను నేను. అండ్ ఇదేమో కిడ్స్ ప్లే ఏరియా అనమాట. సో, ఇక్కడ కూడా అసలు చాలామంది ఉన్నారు జనాలు. సో, ద థింగ్ ఏంటంటే మనము ఎర్లీగా వస్తేనే మనం అన్నీ కవర్ చేయగలుగుతాము. లేకపోతే కష్టం. సో, ఇక్కడ టికెట్ వచ్చేసి 120 రూపీస్ ఉంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. సో, ఇది అటవీ శాఖ అంటే డిపార్ట్మెంట్ అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో, ఇక్కడ ఎఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ ఇంకా యానిమల్స్‌ని ఎలా కాపాడాలి అనే దాన్ని మొత్తం ఎగ్జిబిట్ చేశారు. ట్రీస్‌ని. చూడండి డిఫారెస్టేషన్ ఇంకా ఎఫారెస్టేషన్. సో, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఈ ఎగ్జిబిషన్‌లో ఇది వన్ ఆఫ్ ద స్టాల్. ఇక్కడ మంచి టీ షర్ట్స్ అట్లాంటివి కూడా అమ్ముతున్నారు. సో, ఇవన్నీ కూడా షోకేస్ చేస్తున్నారు ఇక్కడ. కొనుక్కోవచ్చు మనము. హాల్‌లో పెట్టుకోవడానికి బాగుంటాయి. చూడండి ఇక్కడ టీ షర్ట్స్ అమ్ముతున్నారు. సేవ్ యానిమల్స్ అండ్ సేవ్ ట్రీస్.
ఇక్కడ మాకు పికాక్స్ కనిపించాయి లైవ్లో. సో ఇక్కడ కింద ఉంది కదా అదొక పికాక్, అండ్ పైన ఒకటి కూర్చొని ఉంది. సో పిల్లలతో వెళ్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇవి చూసి. సో పైన ఒకటి కూర్చొని ఉంది పికాక్, కింద ఒకటి ఉంది. సో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాల్. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ మొత్తం ఫుట్వేర్ షాప్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అన్ని ఏజెస్ వాళ్ళకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫుట్వేర్ అవైలబుల్గా ఉంటాయి మనకి. రాజస్థానీ, జైపూర్ షూస్, అమ్మాయిలకైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుట్వేర్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ స్టైల్స్ తోటి. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, 200, 300. లైక్ వాళ్ళు 700, 800 చెప్తున్నారు, కాకపోతే మనం బార్గెన్ చేసి తీసుకోవాలి. సో తక్కువ ప్రైజెస్కే ఇస్తారనమాట. సో కంపల్సరీ ఒక షాప్లో చూసి ఆ షాప్లో ఫిక్స్ అయిపోయి కొనొద్దు. 2-3 షాపులు తిరగాలి అక్కడ. తిరిగి తక్కువ ధరకు బార్గెన్ చేసుకోవచ్చు, తక్కువ ధరకు తీసుకోవచ్చు. మేము మా పాపకి, సో ఇది ఢిల్లీ జ్యువెలరీ అనమాట. చాలా తక్కువ ప్రైజెస్కి, లైక్ 100 రూపీస్కి, 50 రూపీస్కి వీళ్ళు అమ్ముతున్నారు. తీసుకోవచ్చు, వర్త్ బయింగ్ ఫర్ కిడ్స్ అండ్ ఆల్సో ఎల్డర్స్ ఎవరికన్నా ఇఫ్ దే లైక్ దే కెన్ బై. అండ్ ఇవి హ్యాంగింగ్స్ అండి, మనము షో పీసెస్ లాగా వేసుకుంటాం కదా, అవి కూడా బాగున్నాయి. సో ఇదంతా జ్యువెలరీ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. నేను 2 సెట్స్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్, లైక్ 100కి 3 పేర్స్ అనమాట. సో చాలా బాగున్నాయి, వైడ్ వెరైటీస్ ఉన్నాయి, మీకు ఓపికతోటి పిక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్, జుమ్కాస్ ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ సింగిల్ స్టోన్స్కి కూడా ఉన్నాయన్నమాట. అవి అవి కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తోటి ఉన్నాయి. సో మనకి ఏదైతే కలర్ కావాలనుకుంటే అది పిక్ చేసుకోవచ్చు. ఎనీ 3 పేర్స్ 100 రూపీస్ అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఎనీ 3 పేర్స్ 150 రూపీస్ చెప్పిండు. సో ఇది అంతా జ్యువెలరీ సెక్షన్. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అట్లా కొనుక్కోవచ్చు, వైడ్ వెరైటీస్గా అమ్ముతున్నారు. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. సో ఇక్కడ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ హెయిర్ యాక్సెసరీస్ దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను మా కిడ్స్ కోసము. చాలా బాగున్నాయి అవి, మీరు కూడా ట్రై చేయండి, చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతున్నాయి. సో హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్ అండ్ అన్నీ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్.
సో మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఖదీ బజార్కి వచ్చినాము. సో ఇక్కడ చాలా బాగున్నాయండి షర్ట్స్, కుర్తీస్, బాయ్స్కి గర్ల్స్కి శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూడొచ్చు మీరు. అండ్ ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కొన్ని స్టాల్స్లో. దీని లోపల కొంతమంది కొంచెం తగ్గిస్తున్నారు. మేము 2 స్టాల్స్లో బార్గెన్ చేస్తే ఒక స్టాల్లో తగ్గించారు, ఒక స్టాల్లో ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. కాకపోతే క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీకు తెలుసు కదా ఖదీ కాటన్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా మీరు ఒకవేళ వస్తే ఇక్కడ బై చేయండి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లే తోటి తయారు చేసిన పాట్స్, యుటెన్సిల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి చూడండి. సో వాటర్ బాటిల్స్ క్లే తోటి ప్రిపేర్ చేసినవి ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి ఇక్కడ. సో వీటి కాస్ట్ వచ్చేసి 300 అని చెప్పిండ్రు. అండ్ నెక్స్ట్ స్టాల్స్ కోసం మేము బయటకు వచ్చేసినాము ఖదీ స్టాల్ నుంచి. ఇక్కడ ఇంకా హెవీ రష్ వచ్చేసిండ్రు జనాలు, అసలుకి నడిచే ప్లేస్ కూడా లేకుండే అంతమంది ఉన్నారు. సో ఇక్కడ నేను మీకు ఫస్ట్ చూపించిన షాప్లో కార్పెట్స్ అమ్ముతున్నారని చెప్పిన కదా, అక్కడ ప్రైస్ ఇంకా ఇక్కడ ప్రైస్ ఒకసారి కంపేర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ ఈ షాప్లోకి వెళ్ళినాము. ఇక్కడ డబుల్ కాట్ బెడ్షీట్స్, సింగిల్ కాట్ బెడ్షీట్స్ ఇంకా ఆఫర్లో ఉన్నాయి. బై 3 అండ్ గెట్ 1 ఫ్రీ అని. అండ్ 3 డబుల్ కాట్ బెడ్షీట్స్కి జస్ట్ 1200 రూపీస్ అండి. మీరు చూస్తున్నట్టయితే 1199. ఇంకా 2 బెడ్షీట్స్ ఉంటే ఒకటి ఫ్రీ అని, విత్ పిల్లో కవర్స్ బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఇంకా దివాన్ సెట్స్, కార్పెట్స్ కూడా ఉన్నాయి లోపల. మేము ఒకసారి ప్రైస్ రీచెక్ చేసుకుందామని చెప్పి లోపలికి వెళ్ళినాము. కాకపోతే హెవీ రష్, అసలు చూపించడానికి కూడా ఎవరు లేరు. అండ్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ మాత్రం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంది, 1+1 ఆఫర్ ఉంది. ప్యాక్ చేసి ఉన్నాయి. అందరు చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ, ఎవరు చూపించట్లేదు. సో ఇక్కడ కార్పెట్స్ అమ్ముతున్నారు. సో ఇక్కడ ప్రైస్ కంపేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. సో మేము ఏదైతే ఫస్ట్ షాప్ చూసినామో అదే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇక్కడ కొంచెం ఎక్కువ చెప్పిండ్రు. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్, బార్గెన్ చేసినా కానీ వాళ్ళు ఏం తగ్గించమని చెప్పిండ్రు. అండ్ దివాన్ సెట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే అనిపించింది మాకు కంపేర్ టు దట్ ఫస్ట్ షాప్. సో మీరు ఒకవేళ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం స్టార్టింగ్లో ఉన్న కార్పెట్ షాపే ప్రిఫర్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి అన్నీ. ఇక్కడ డైరెక్ట్ 10,000 12,000 చెప్పిండ్రు. అసలు బార్గెన్ చేస్తే మాత్రం ఏం తగ్గించమని చెప్పిండ్రు అసలుకి. సో సేమ్ కార్పెట్ నేను 4,000కి చూసిన. ఇక్కడ వీళ్ళు 6,000 చెప్పిండ్రు, తగ్గించమని చెప్పిండ్రు. సో దట్ ఈస్ అ ప్రిఫరబుల్ షాప్. ఫస్ట్ షాప్ ఏదైతే ఎంట్రన్స్లో ఉందో ఫర్ కార్పెట్స్కి. సో ఎంట్రన్స్ దగ్గర ఉన్న షాప్ అది గేట్ 2 అండి. ఆ గేట్ 2 దగ్గర ఉన్న కార్పెట్ షాప్లో బై చేయండి. రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు. సో దట్ ఈస్ అ ప్రిఫరబుల్ షాప్. వైడ్ వెరైటీస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ కర్టెన్స్ కూడా అమ్ముతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి.
అండ్ నెక్స్ట్ ఆ స్టాల్లో నుంచి బయటకు వచ్చేసినాం మేము. సో ఇప్పుడు మీకు అనిపించేది పిస్తా హౌస్. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, చాలా క్రౌడెడ్ ఉంది అసలు. మోర్ ఓవర్ వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు. సో కొంచెం జనాలు తక్కువ ఉండాలి, మేము మంచిగా షాపింగ్ చేసుకోవాలి అంటే వీక్ డేస్లో వెళ్ళాలి. అండ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, ఎర్లీగా స్టార్ట్ అవుతే యూ కెన్ కవర్ ద టోటల్ ఎగ్జిబిషన్. యాంటిక్ పీసెస్, హ్యాండీక్రాఫ్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే బార్గెన్ చేయాలి, వాళ్ళు చెప్పిన రేట్కి మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఒక షాప్లో చూసి ఫిక్స్ అవ్వద్దు, 2-3 షాపులు తిరగాలి కంపల్సరీ. సేమ్ గేట్ దగ్గర కొంచెం ముందుకు వస్తే మనకి ఈ యాంటిక్ పీసెస్వి దొరుకుతున్నాయి. అక్కడ కొంచెం బెటర్గా ఉన్నాయి ప్రైజెస్ ఈ పిస్తా హౌస్ దగ్గర కంటే. సో ఇది గ్రాసరీస్కి సంబంధించి అంటే కుక్కరీకి సంబంధించినవి షాప్. సో ఇక్కడ కూడా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి అన్నీ. సో పిస్తా హౌస్కి వచ్చేసినామంటే మనము. సో మేము ఇక్కడ జాఫ్రానీ టీ ఇంకా మలై బన్ తిన్నాము, బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి జాఫ్రానీ టీ ట్రై చేయండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీ కూడా ఉంటాయి ఇక్కడ, కాకపోతే ఇది మేము ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేసినాము. దిస్ ఇస్ గుడ్, బాగుంది అనమాట టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ మేము కెమెరా పట్టుకునేసరికి అట్లా ముందుకు వచ్చి హాయ్ చెప్తున్నారు. మీరు ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు, క్రౌడ్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాకెట్లో మనీ పెట్టుకున్నా కానీ, మొబైల్ ఫోన్స్ కానీ దొంగలు ఉన్నారని చెప్తున్నారు అక్కడ. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనీ అసలు క్యారీ చేయొద్దు. సో ఇక్కడ వచ్చేసి లక్నో ప్రింట్ డ్రెస్సెస్ కోసం నేను చూస్తున్నా. సో నాకు ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి అనిపించినాయి. లైక్ సేమ్ డ్రెస్, లక్నో డ్రెస్ నేను స్టార్టింగ్ స్టాల్ గేట్ 2 దగ్గర చూసిన, అక్కడ నాకు 2200 అని చెప్పిండ్రు. సో ఇక్కడ 1500 చెప్పిండ్రు. సో నాకు ఈ షాప్ చాలా రీజనబుల్ అనిపించింది. నేను ఇక్కడ ఒక లక్నో డ్రెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చేసరికి మొత్తం డ్రై ఫ్రూట్ షాప్స్ ఉన్నాయండి, కాశ్మీరీ డ్రై ఫ్రూట్ షాప్స్. ఇందులో వైడ్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ తోటి ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మేము ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ తీసుకున్నాము. క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అని ఉంటుంది షాప్ పేరు. ఇక్కడ మొత్తం చాలా స్టాల్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్వి. సో 2-3 షాప్స్ మీరు తిరిగి ఎందులో ప్రైస్ రీజనబుల్గా ఉంటుందో, ఏది క్వాలిటీ బాగుంటుందో చూసి తీసుకోండి. మేమైతే ఈ షాప్లో తీసుకున్నాము, క్వాలిటీ చాలా బాగుంది. సో ఇది పిస్తా హౌస్కి ఆపోజిట్ లేన్లో ఉంటుంది డ్రై ఫ్రూట్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి, కాకపోతే ఈ షాప్ కొంచెం ప్రిఫరబుల్ అనిపించింది. నేను మీకు పేరు చూపించిన కదా, ఈ డ్రై ఫ్రూట్ షాప్లోనే మేము తీసుకున్నాం డ్రై ఫ్రూట్స్. డ్రైడ్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్ షాప్సే.
సో మీరు కనుక నుమాయిష్కి వెళ్తే కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో ఒకటే ప్రైస్ చెప్తున్నారు వాళ్ళు. క్వాలిటీ చూసి తీసుకోండి. కొంచెం ముందుకెళ్తే అన్ని ఈటబుల్ థింగ్స్ ఉన్నాయి మనకి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం మిర్చి సమోసా అవి అమ్ముతున్నారు. రైట్ సైడ్లోనేమో కేన్ జ్యూసెస్ అవి ఉన్నాయి. సో టేస్ట్ అయితే బాగుంది. మేము మిర్చి బజ్జీ ట్రై చేసినాము. కాకపోతే యూపీఐ అయితే టైం టేకింగ్ చాలా. సో బెటర్ టు క్యారీ మనీ. ఇంకా వైఫై ఉంది అని అన్నారు కానీ వైఫై సిగ్నల్ కూడా రావట్లేదు అక్కడ అసలు. అండ్ మన నెట్వర్క్ సిగ్నల్ కూడా ఉండదు. సో మీరు ఎగ్జిబిషన్కి కనుక వస్తే మనీ తీసుకొని రావడం బెటర్. యూపీఐ మీద అసలు డిపెండ్ అవ్వద్దు. అండ్ మళ్ళీ ఏటీఎం కోసం వెళ్ళాలంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో బెటర్ టు క్యారీ మనీ విత్ యూ. సో ఇక్కడ అన్ని ఈటబుల్ థింగ్స్ దొరుకుతున్నాయి, స్నాక్స్. డ్రై ఫ్రూట్స్ షాప్ కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి. మీరు ఏది తీసుకున్నా కానీ 80 రూపీసే అనమాట స్నాక్స్. టైం ఎక్కువ అవుతున్నా కొద్దీ జనాలు కూడా పెరిగిపోయిందండి అసలుకి. మళ్ళీ మేము ఎగ్జిట్కో వద్దామా అనుకునేసరికి చూడండి ఎంతమంది ఉన్నారు అసలుకి. అండ్ చాలామంది పిక్ పాకెటర్స్ ఉన్నారు, ఇంకా దొంగలు ఉన్నారంట. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మైక్లో చెప్తున్నారు. సో పాకెట్స్లో మాత్రం మనీ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటు సైడ్ నుంచి ఎవరు వచ్చి తీసుకెళ్ళేది తెలియదు. సో ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మాకు ఇక్కడ టనల్ అక్వేరియం కనిపించింది. సో ఆ అక్వేరియం ఎదురుగా ఒక అతను పాటలు పాడుతూ ఉన్నాడు. చాలా బాగా పాటలు పాడుతున్నారు ఆయన. మీకు చూపిస్తాను. చూడండి ఎంతమంది జనం వచ్చేసిండ్రో. యాక్చువల్లీ వీకెండ్స్ మాత్రం 11 వరకు ఓపెనే ఉంటుంది, వీక్ డేస్ మాత్రం 10కి క్లోజ్ అవుతుందంట. అండ్ February 15th లాస్ట్ డే అండి ఎగ్జిబిషన్కి. సో ఇతను ఇక్కడ పాటలు పాడుతున్నాడు లైవ్గా.
సో ఇక్కడ ఇంకా ఐఫిల్ టవర్ అట్లాంటివి సెట్స్ వేశారు. చాలామంది పిక్స్ దిగుతున్నారు ఇక్కడ. చూడండి లైట్నింగ్స్ తోటి బాగుంది. సో మనం ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చేస్తున్నాం అనమాట. చాలామంది ఇక్కడ ఈ ఐఫిల్ టవర్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. సో ఇక్కడ లక్నో డ్రెస్సెస్ ప్రైస్ అడిగిన నేను కంపేర్ చేసుకుందామని చెప్పి కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పిండ్రు. నేను జస్ట్ టాప్ 500కి అట్లా చూసిన, మొత్తం సెట్ కాకుండా. సో ఇక్కడ 1500 చెప్పిండ్రు. బార్గెన్ చేస్తే కూడా లాస్ట్ 1000 రూపీస్కి ఇస్తామన్నారు. సో నాకు ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఈ ఎక్వేరియం పక్కన ఉన్న షాప్లో ఎక్కువ ఉన్నాయండి లక్నో ప్రింట్ డ్రెస్సెస్. సో బెటర్ మీరు అక్కడ పిస్తా హౌస్ దగ్గర ఉన్న షాప్ ప్రిఫర్ చేయడం బెటర్. సో చూడండి క్రౌడ్. ఈ టైం వచ్చేసి 8:45 అట్లా అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ హెయిర్ యాక్సెసరీస్, లేడీస్ ఎంపోరియం, అవి మాత్రం ఇక్కడ ఏ షాప్లో అయినా మొత్తం త్రూఅవుట్ ఎగ్జిబిషన్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతున్నాయి. హెయిర్ క్లిప్స్ 10 రూపీస్ అని చెప్పి అట్లా. సో ఇక్కడ ఒక ఎల్ఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంది. ఇక్కడ ఏది తీసుకున్నా కానీ 300, 100 రూపీస్. షర్ట్స్ అయితే 200 రూపీస్ అట్లున్నాయి. ₹100కి కూడా ఉన్నాయి. క్లాత్ కూడా బాగుంది, ఒకసారి మీరు చూడొచ్చు. ఎల్ఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది ఐఫిల్ టవర్ సెట్ దగ్గర ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఈ షాప్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. లక్నో జ్యువెలరీ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే యూపీఐ మాత్రం పని చేయదు, కంపల్సరీ మనీ తీసుకొని వెళ్ళండి. అండ్ 100 రూపీస్కి 4 బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ మీకు చూపిస్తాను. ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చినాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అమ్ముతున్నారు బ్యాంగిల్స్ మాత్రం. సో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ మెటల్స్ తోటి ఉన్నాయి. కొన్ని గాజు ఉన్నాయి, కొన్ని మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, వైడ్ వెరైటీస్ ఉన్నాయి. ఇది ఎల్ఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ పక్కన ఉంది బ్యాంగిల్ షాప్. లక్నో జ్యువెలరీ అని ఉంటుంది షాప్ పేరు. చాలా బాగున్నాయండి, ట్రై చేయండి. ఇందులో కూడా చాలామంది ఉన్నారు. సో ఇవేమో జ్యువెలరీ సెట్స్. ఆ బ్యాంగిల్ షాప్లోనే ఇవన్నీ అమ్ముతున్నారు. హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగుంటాయండి, నేను చాలా తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి, రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి ఇక్కడ. ఎల్ఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ పక్కనే ఉంటుంది ఇది. లక్నో జ్యువెలరీ అని ఉంటుంది, ట్రై చేయండి కంపల్సరీ. వైడ్ వెరైటీస్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి. సో మనం ముందు ఫుట్వేర్ షాప్ దగ్గర ఒకటి చూసినాము.
హెయిర్ యాక్సెసరీ షాప్. అక్కడికంటే ఇక్కడ చాలా బాగున్నాయి. సో యూ కెన్ ప్రిఫర్ దిస్ షాప్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. బీడ్స్ తోటి చైన్స్ ఉంటాయి, అవి కూడా బాగున్నాయి. పిల్లలకైతే హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి అండ్ వర్త్ అనమాట, వర్త్ ఫర్ మనీ అనిపించింది. సో ట్రై చేయండి కంపల్సరీ ఇక్కడ. సో ఏది పిక్ చేసుకున్నా కానీ 50 రూపీస్ అని చెప్పారు హెయిర్ బ్యాండ్స్. లైక్ 100 రూపీస్ చెప్పారు, బార్గెన్ చేస్తే 50 రూపీస్కే ఇచ్చారు. సో బాగున్నాయి, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, వైడ్ వెరైటీస్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ షాప్లో తీసుకోండి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఫ్యాన్సీ వేర్ అనమాట, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. డెఫినెట్గా నుమాయిష్కి వస్తే మాత్రం బ్యాంగిల్ స్టోర్ విజిట్ చేయండి. ఈ బ్యాంగిల్ స్టోర్, ఇందులో వైడ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ దొరుకుతాయి. డెఫినెట్గా ట్రై చేయండి, తీసుకోండి. సో దిస్ ఈస్ ద ప్రిఫరబుల్ షాప్ ఫర్ బ్యాంగిల్స్ అనమాట. సో బ్యాంగిల్ షాప్ నుంచి బయటికి రాగానే మనకి వాల్ మౌంటింగ్ ఇంకా డెకోర్ షాప్ ఒకటి కనిపిస్తుంది, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఇందులో చాలా బాగున్నాయి, చూడండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.